ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామమున మీకు వందనాలు తెలియజేస్తూ నేటి దినమునకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం నుండి 40వ వచనం వరకు దేవుని వాక్యమును చదువుకుందాము. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించొచ్చున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ తప్పిగొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపకున్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమునో బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై అన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకునబడిన ఈ లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఘనత, మహిమ, ప్రభావములకు ఆధారుడు, ప్రతినిత్యము మమ్మలను కాపాడుచు మరి ఈ రీతిగా ఉదయమున మమ్మలను నాయన నీ సన్నిధిలో కూర్చుండబెట్టుకున్నందుకే మీకు స్తోత్రాలు. చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చినటువంటి జీవాహారమై ఉన్నారు. ఆయన మాట మరి మనకు ఆహారమై ఉన్నది, ఆయన వాక్యము మనకు ఆహారమై ఉన్నది. కాబట్టి యేసు ప్రభుల వారు మరి ఈ లేఖనములో సెలవిస్తున్నటువంటి మాట, పరలోకము నుండి దిగి వచ్చిన తండ్రి చేత పంపబడిన జీవాహారము నేనే అని ఇక్కడ తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, పరలోకము నుండి వచ్చే ఆహారము ఆనాడు మన పితరుడైనటువంటి మోషే మనకి ఇయ్యలేదు, కానీ లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించినటువంటి మరి తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారే మనకు జీవాహారమై ఉన్నారు. కాబట్టి పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మనకి ఇయ్యలేదు, కానీ మరి తండ్రి అయిన దేవుడే పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజమైన ఆహారము ఈ భూమి మీద మనకు ఎక్కడ లభ్యమవుతుందంటే యేసు ప్రభుల వారి దగ్గరే. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని, మరి జీవాహారము నేనే అని, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును దప్పికొనడని దేవుడు ఈ లేఖన భాగంలో మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుడు అనుగ్రహించు ఆహారము పరలోకము నుండి వచ్చు జీవమునిచ్చినది. పరలోకము నుండి దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారము ఎలాంటిదంటే మనకు జీవమును అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి ఆ ఆహారము తిన్నటువంటి వానికి ఏ విధమైనటువంటి నిర్జీవము వానిలో ఉండదు. జీవము కలిగి మరి తను ఈ భూమి మీద బ్రతుకుతాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి లోకములోనికి వచ్చి మరి జీవమునిచ్చు ఆహారము దేవుడు అనుగ్రహించు ఆహారమునై ఉన్నది. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనము మరి దేవుని మాటల యందు, దేవుని వాక్యమునందు మనము మన మనస్సు ఉంచినప్పుడు ఆయన వాక్యాహారమును మనము ప్రతిదినము కూడా మరి భుజిస్తూ ఉన్నప్పుడు మనకు ఏ లోటును దేవుడు అనుగ్రహించడని, ఏ లోటును కూడా మనకు కలుగదని, ఏ లోటు కూడా మన కుటుంబాలలో, మన జీవితాలలో మరి తాండమివ్వనని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆ జీవ వాక్యాహారమును ప్రతినిత్యము ప్రతిదినము మరి క్రమం తప్పకుండా ఆ వాక్యాహారమును భుజిస్తారో వారు ఎన్నటికి మరి ఆకలిగొనరు, ఎన్నటికి దప్పిగొనరు అన్నమాట. కాబట్టి మరి ఆ జీవాహారము పరలోకము నుండి దిగి వచ్చినదై ఉండాలి. మరి భౌతికపరమైన ఆహారము మనకు మరి మన ఆహారము అది కొద్ది సమయం వరకే, కొద్ది దినముల వరకే, కొన్ని దినముల వరకే మనకు అది ఉపయోగపడుతుందేమో. ఈ భూమి మీద మనము యాత్రికులము, పరదేశులము.
ఈ యాత్ర ముగించిన తర్వాత మరి మనకు జీవమునిచ్చినటువంటి ఆ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మరి నిత్యమైనటువంటి జీవాహారమును భుజించాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మరి ప్రతి నిత్యము ఆ జీవాహారాన్ని మనం భుజించాలి. ప్రతి దినము కూడా దేవుని వాక్య ధ్యానాలతో, దేవుని వాక్యమును చదవడం ద్వారా, దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యాలను వినటం ద్వారా మనలను మనము మరి పెంపొందించుకోవాలి. ఎందులో? మరి జీవాహారమైనటువంటి యేసయ్యలో ఆ జీవమునిచ్చేటువంటి ఆహారాన్ని ప్రతినిత్యము కూడా మనం తింటూ మనలను మనము అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ జీవాహారము ప్రతిదినము మనము భుజిస్తామో, ప్రతిదినము ఆ జీవాహారాన్ని మనము మరి పఠిస్తామో, అప్పుడు దేవుడు మనకు అభివృద్ధిని మరి శక్తిని దయచేస్తాడు. కాబట్టి యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట, జీవాహారం నేనే, మరి నేనిచ్చు ఆహారం తినేవాడు ఎప్పుడును మరి ఆకలి కొనడు అన్నటువంటి మాటకు అక్కడ ఉన్నటువంటి ఆ అజ్ఞానులైనటువంటి ప్రజలు ఏమన్నారో తెలుసా? ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అని అంటున్నారు. మరి జీవమైనటువంటి యేసయ్య తన నోటి ద్వారా సెలవిస్తున్నటువంటి మాటలను గ్రహించినటువంటి ప్రజలు ఆ ఆహారం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించేయాలని అంటున్నారు. ఆహారము ప్రతినిత్యము మనకు అనుగ్రహింపబడుతూనే ఉంది, కానీ దాని దగ్గరికి రావడం లేదండి. జీవమునిచ్చేటువంటి ఆహారం దగ్గరికి రాకుండా మరి జీవమును మరి నిత్యము మనకు మరి సంతృష్టి కలిగినటువంటి మరి సంతృప్తినిచ్చేటువంటి జీవాహారమును భుజించకుండా మరి దాని దగ్గరకు రాకుండా వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన దాని కొరకు మరి తమ కష్టార్జితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారని నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం. కాబట్టి నిజమైన ఆహారం భూమి మీద ఉంది, అదే జీవాహారం. ఆ జీవాహారము వాక్య రూపంలో మరి పరిశుద్ధ గ్రంథములో మరి మనకు మరి వాక్ రూపుగా మనకు కనపడతా ఉంది. కాబట్టి జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చు వాడు ఏమాత్రమును ఆకలి కొనడని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి జీవాహారమైనటువంటి ఈ వాక్యమును ప్రతినిత్యము ఎవడైతే మరి చదివి ధ్యానిస్తాడో వాడు నిత్యము వెలుగుచుండు దీపము వలె, నిత్యము వెలుగుచుండు మరి ప్రతిమ వలె ఆయన వెలిగిస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి జీవాహారమైనటువంటి యేసయ్య మాటలను ప్రతినిత్యము వినాలని, మరి వినటమే కాకుండా చదవాలని, చదవటమే కాకుండా దాన్ని మరి ధ్యానించాలి అని, ధ్యానించడమే కాకుండా ఆ వాక్యము ఏ రీతిగా మనకు బోధిస్తూ ఉందో ఆ రీతిగా మనలను మనము నడిపించుకున్నట్లయితే, ఆ వాక్య ప్రకారము జీవించినట్లయితే దేవుడు మనకు నిత్యము జీవమునిచ్చేటువంటి మరి ఆ నిత్య పరలోక రాజ్యమును మనకు అనుగ్రహిస్తానని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎదురుకు వస్తారు. తండ్రి మరి కుమారునికి అనుగ్రహించు వారందరూ కూడా ఆయన దగ్గరికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరో చెప్పిన దాన్ని బట్టో, ఎవరో ఏదో ప్రలోభం పెట్టినప్పుడు ఆ ప్రలోభానికి లొంగి ఆశపడో మరి యేసయ్య దగ్గరకు ఈ దినాన ప్రజలు రావడం లేదండి. జీవాహారమైనటువంటి ఆ ఆహారంలో ఉన్నటువంటి అమృతాన్ని, ఆ ఆహారంలో ఉన్నటువంటి ఆ జీవమునిచ్చేటువంటి ఆహారాన్ని రుచి చూచినటువంటి ప్రజలు తండోపతండాలుగా వారిగా మరి యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రజలను మరి తప్పుదోవ పట్టిస్తూ కొంతమంది మరి ధనాపేక్ష చేత, ధన సమృద్ధి కోసం, మరి పేరు కోసం, ప్రతిష్ట కోసం మరి అట్లాంటి వారికి మరి జీవాహారమును పెట్టకుండా మరి వారిని మరి దీవెనలతోనూ మరి వాక్యములో ఉన్నటువంటి ఆ అమృతాన్ని వారికి అందించకుండా మరి లోకములో ఉన్నటువంటి వాటితో జత చేసి ఈ జీవాహారాన్ని వారికి సమృద్ధిగా పెట్టకుండా ఉంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి జీవాహారము ఎక్కడ మీకు లభిస్తుందో అక్కడ మీకు జీవము మరి దేవుడు అనుగ్రహిస్తాడు. జీవాహారం ఎక్కడ మనకు లభ్యం కావటం లేదో మనము మనం వాటిని గ్రహించాలి. కాబట్టి ఎక్కడ సత్యవాక్యము ప్రకటింపబడుతుందో అక్కడ మనము మరి ఆ జీవాహారం కొరకు వెతకాలి. కాబట్టి జీవాహారమైనటువంటి ఈ జీవవాక్యమును సరిగా బోధించేటువంటి బోధకులు అనేక మంది లోకంలో ఉన్నారు.
మరి ఈ వాక్యాన్ని మరి లోకముతో మిళితం చేస్తూ లోకానుసారమైన బోధ చేసేటువంటి బోధలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి అంచె దినాలలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఈ జీవాహారాన్ని మరి మిశ్రితం చేసి కలుషితం చేసి మరి లోకముతో దానిని కలిపివేసి మరి వ్యర్థముగా బోధించు వారు కూడా కలరు. కాబట్టి ఏది జీవాహారమైనదో ఏది జీవాహారము కాదో మరి మనము మరి దేవుని చేత పరీక్షకు నిలిచిన వారమే. దేవుని వాక్యాన్ని ప్రతిదీ కూడా మరి ఆనాటి కొరింథీ సంఘం, మరి ఎఫెసీ సంఘం, గలతీ సంఘం మరి వారు ఏం చేసేవారో తెలుసా? మరి లేఖనముల నుండి బోధకుడు బోధిస్తూ ఉంటే ఆ లేఖనంలో ఉన్నటువంటి విషయాలు మరి వాస్తవమా కాదా అని వారు లేఖనముల నుండి వారు బేరీజు వేసుకుని వాటిని పరిశీలించి వాటి యందు విశ్వాసం ఉంచారంటండి. కాబట్టి ఈ రోజున ఏది సత్యమైనటువంటి వాక్యం, ఏది జీవాహారమైనటువంటి వాక్యమో మనము మరి గ్రహించు వారమై ఉండాలి. ఆ గ్రహింపు మనకి ఎప్పుడు వస్తుందంటే నిజమైన దేవుని వాక్యము ఎక్కడ ప్రకటింపబడుతూ ఉందో, జీవాహారము సరిగా బోధించుచున్నటువంటి, సరిగా వడ్డించుచున్నటువంటి స్థలము ఎక్కడ ఉందో అక్కడ నీకు జీవాహారము దొరుకుతుంది. కాబట్టి జీవాహారాన్ని మరి లోకముతో కలపకుండా మరి వ్యర్థముగా దానిని మరి ప్రచురం చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా వాక్యానుసారమైన బోధ ఎక్కడ మనకు లభ్యమవుతుందో అక్కడ మనము మరి ఎదిగి వాక్యములో ఉన్నటువంటి ఆ అమృతాన్ని మనము పొందుకొని జీవం కలిగిన వారమే పరలోక రాజ్యం చేరాలనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును తోసివేయను. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన అంటున్నాడు కదా, ఆ జీవాహారమైనటువంటి ఆ జీవమునిచ్చేటువంటి ఆహారాన్ని వారికి అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ ఆహారం తిన్నటువంటి వ్యక్తి, ఆ ఆహారం తిన్నటువంటి వారు ఎప్పుడును ఆకలి కొనరండి. ఆయనిచ్చు ఆహారము అంత శక్తి కలది. కాబట్టి జీవాహారమైనటువంటి యేసయ్య దగ్గరికి వస్తే ఆయన అంత మాత్రమును త్రోసివేసేవాడు కాదండి. కాబట్టి ఈ రోజున ప్రజలందరినీ నా ఎద్దుకు రమ్మని ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉండగా ఆయన జీవాహారమైనటువంటి వాక్యం మీకు వినపడుతూ ఉండగా ఇంకనూ నువ్వు ఆయన చేతుల్లోనికి రాకుండా ఆ జీవాహారాన్ని తినకుండా బ్రతుకుతున్నావా? అయితే నిత్య నరకము ఆరని అగ్ని మన కొరకు కాచి ఉందని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఎంత మాత్రమును త్రోసివేసేవాడు కాదండి. కాబట్టి నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చడానికి ఈ భూమి మీదకి నేను రాలేదు, కానీ తండ్రి దేనినైతే నాకు అనుగ్రహించాడో దానిని నెరవేర్చడానికి అంచె దినము వరకు దానిని నేను కాపాడుకుంటానని తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము చేయుటకే నేను ఈ లోకానికి వచ్చానని మరి దేవుడు మరి ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు. మరి దేవుడే మరి తండ్రి తన చిత్తము ప్రకారం ఏదైతే చేయమని పంపించాడో దాన్ని చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, మరి దానిని చేయటానికి నేను పరిగెడుతున్నానని సాక్షాత్తు దేవుడే చెప్తా ఉంటే ఆ దేవుని నామాన్ని ఎరిగినటువంటి నీవు మరి భయము లేకుండా భక్తి లేకుండా బ్రతుకుతున్నావంటే నీవు బేరీజు వేసుకోవాలి. దేవుడే నేను మరి ఆయన చిత్త ప్రకారం చేస్తున్నాను, నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చడమే నా పని అని అన్నప్పుడు మరి ఆ దేవుని వద్దకు వచ్చినటువంటి నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎందుకు పూనుకోవటం లేదు? కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి నీవు మరి జీవాహారమైనటువంటి యేసయ్య దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన రెండు చేతులు చాచి ఆయన వద్దకు రమ్మని నేను పిలుస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు వస్తావా? జీవాహారము నీకు లభిస్తూ ఉంది, నిత్య జీవము నీకు అనుగ్రహిస్తాడు. పరలోకము నుండి మరి ఆయన యందు మరి ఆయనను చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే తండ్రి చిత్తము. యేసు ప్రభుల వారిని భూలోకానికి పంపడానికి ముఖ్య కారణం అదేనండి. ఆయనను చూచి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా నిత్య జీవం పొందుకోవాలనే తన కుమారుని లోకానికి అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఆయనే. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేయడు. కాబట్టి ఈ రోజున నీవు వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టి ఈ లోకంతో కలిసిపోయి నీవు జీవిస్తూ ఉన్నావా?
యేసయ్య దగ్గరకు రా. ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే నీకు జీవాహారం ఇస్తాడు. మరి నిత్య రాజ్యం అనుగ్రహిస్తాడు. మరి ఈ లోకములో ఉన్నదంతయు వ్యర్థము. కాబట్టి యేసయ్య దగ్గరికి వస్తే నీకు జీవాహారం లభిస్తుంది. ఉచితంగా దయచేస్తున్నాడు. కాబట్టి ఆ జీవాహారమును తిని నిత్య రాజ్యములోనికి వారసుడు కమ్మని ప్రభు పేర నీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితాలలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, మరి మీరు మాకు జీవాహారమై మమ్మలను జీవముతో నింపుచు ఉన్నందుకే మీకు స్తోత్రాలు నాయన. మీరు జీవాహారము నేనే అని, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును దప్పిగొనడని, ఆకలిగొనడని సెలవిచ్చారు నాయన. జీవమై ఉన్నటువంటి ఈ వాక్యమును ప్రతినిత్యం ఎవరైతే చదువుతూ దానిని ధ్యానిస్తూ ఉన్నారో నాయన, ఆ మాటలను ఆయన విని దాని యందు విశ్వాసం ఉంచి నాయన దాని ప్రకారం జీవిస్తూ ఉన్నారో వారందరికీ నాయన నిత్య జీవమును అనుగ్రహిస్తానంటున్నావు. అయా, ఎందరైతే నీ వాక్యమందు నిలిచి ఉండక నాయన, నీ వాక్యానికి చెవినివ్వక, నీ వాక్యపు మాటలను వినకుండా నాయన జీవాహారమైనటువంటి నీ వాక్యానికి దూరమే బ్రతుకుతూ ఉన్నారు. అందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అట్లాంటి వారందరినీ రక్షించండి నాయన, వారి ఆత్మలను రక్షించండి నాయన. అయా, ఇదిగో తండ్రి, వారు ఎంతకాలమో వారు నైనా ఈ వ్యర్థమైనటువంటి అజ్ఞానపు లోకములో జీవిస్తారు. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వారు ఈ మాటలు విన్నారు. అయా, ఎందరైతే ఈ మాటలు విన్నారో జీవాహారమైనటువంటి నీ వాక్యము దగ్గరికి వారు వచ్చినట్లుగా సహాయం దయచేయమని, వారికి నీ జీవాహారాన్ని నైనా మరి పంచిపెట్టేవారిగా అనేక మందిని లేపమని, ఈ రోజున మీరు మాకు ఇచ్చేటువంటి ఈ జీవాహారమే మమ్మల్ని బ్రతికిస్తూ ఉందని, ఈ జీవాహారమే లేకపోతే మాలో జీవమే ఉండదని నాయన గ్రహించి మనసు వారికి అనుగ్రహించమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి అయా మా చేతి పనులను, మా ప్రయాస సమస్తాన్ని మీరు దీవించమని, మీ దూతల కాపుదలు అనుగ్రహించి మేము చేయు ప్రయత్నములలో సఫలమును దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.